రెసిడెన్షియల్ అనగానే కన్సర్వేటివ్గా ఉంది మన కమ్యూనిటీ. ఆడపిల్లకి హాస్టల్లో ఎక్కడ పెడతామని చెప్పి అందుకోసం నేను 33% రిజర్వేషన్ పెట్టా, కావాలని పెట్టా, మీకు కొద్దిగా ఎంకరేజ్ చేద్దామని. అయితే నా ఆలోచనని తారుమారు చేసి ఈరోజు 41% ఆడబిడ్డలు ఈరోజు దీంట్లో రెసిడెన్షియల్ పోతున్నారంటే ఆ తల్లిదండ్రులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు చాలా మాట్లాడాలని ఉంది, ఎందుకంటే అనేక రోజులు దీన్ని ప్లాన్ చేశాం. ఒక పక్క నీట్ పేపర్ లీక్, ఒక పక్క ఎట్లా చేస్తారు ఎగ్జామ్, వక్ఫ్ బోర్డ్ ఏంది ఎగ్జామ్ కండక్ట్ చేసేది అని నాకు ఎన్నో ప్రశ్నలు. ఈరోజు ఎక్కడ కానీ ఒక చిన్న సమస్య లేకుండా రాష్ట్రంలో 10 జిల్లాల్లో అనంతపూర్ కాడి నుంచి, నంద్యాల కాడి నుంచి, కర్నూలు కాడి నుంచి, కడప కాడి నుంచి, తిరుపతి కాడి నుంచి, నెల్లూరు కాడి నుంచి, గుంటూరు, తర్వాత వచ్చి మన రాజమండ్రి, విశాఖపట్నం, విజయవాడలో 10 జిల్లాల్లో 27 సెంటర్స్ లో చాలా సక్సెస్ఫుల్ గా దీన్ని నిర్వహించాము. ఈ యొక్క ప్రోగ్రామ్ కి ఆ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, అలాగనే మా సిబ్బంది, మైనార్టీ శాఖ సిబ్బందులు, ఆల్ చైర్మన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి సిబ్బంది అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన దానికి వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి ఈ కార్యక్రమానికి నేనున్నాను, ముందుకు పో అని చెప్పిన ఫారూక్ గారు నిజంగా, ఎందుకంటే వక్ఫ్ బోర్డ్ నుంచి ఈ ప్రోగ్రాం చేయడం, మాటతో చెప్పేయడం ఈజీ, డబ్బులు ఎలాగ సమకూరుస్తారు, బిడ్డలందరూ జీవితాలు కదా అనే ఒక ఆలోచన ఫారూక్ భాయ్ ఉండింది. ఎందుకంటే మీకు ఒకసారి చేర్పించిన తర్వాత మీ సంపూర్ణమైన బాధ్యత మేము తీసుకోవాలనే ఒక ఆలోచనతో నేను పోయి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇలాగా మన ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఏదైతే ఉందో దీని యొక్క ఫలితాలు ఈ సమాజంలో ఉండే పేద బిడ్డలకి, పేదవాళ్ళకి, పేద ఆడబిడ్డలకి, వితంతులకి పోవాలని ఒక ఆలోచన ఏదైతే ఈ వక్ఫ్ తయారైందో ఆ నిధులు మనం మన బిడ్డలకు వాడతాము అని చెప్పాను. దానికి ఆయన హృదయపూర్వకంగా నాకు సపోర్ట్ చేశారు. ఆయనకి ప్రత్యేకమైన హృదయపూర్వకంగా మీ అందరి తరఫున కానీ ఫరూక్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన షరీఫ్ గారు కానీ పెద్దవారు, ఆయన ఈ రాష్ట్రానికి మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్రం ఈరోజు మనం 3 ముక్కలు అయిపోకుండా మన రాజధాని ఈరోజు ఆగుందంటే ఆయన ఒక నిబద్ధత, ఆయన ఒక కమిట్మెంట్. ఆయన చాలా సంతోషపడి ఇప్పటి నుంచో మా కలలు ఇవన్నీ ఈరోజు దాన్ని మనం సాకారం చేసుకోబోతున్నామంటే ఆయన యొక్క ఆలోచన కానీ దీంట్లో ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీ అందరికీ ఒకటి చెప్తున్నా, నేను లీడర్స్ గొప్ప వాళ్ళు ఏం కాదు. లీడర్స్ ఆర్ ఆర్డినరీ పీపుల్. ఎవరు లీడర్స్? ఆర్ ఆర్డినరీ పీపుల్, బట్ విత్ ఎక్స్ట్రాడినరీ డిటర్మినేషన్. మన ఆశలో, మన కోరికలో, మన లక్ష్యంలో ఎక్స్ట్రాడినరీగా ఉండాలి మనం. ఈరోజు నేను చెప్తున్నా, మీ అందరిలో ఉండే ఆ యొక్క డిటర్మినేషన్ దృఢంగా ఉండాలి, దృఢ సంకల్పంలో ముందుకు పోవాలి, బాధ్యతతో ముందుకు పోవాలి. ఈరోజు మీ అందరి యొక్క సక్సెస్ రేపు భావి తరాలకి అనేది ప్రతిరోజు గుర్తుపెట్టుకోవాలి. అలాగనే సమయం చాలా అయిపోతుంది కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోవట్లేదు. నేను ఎలాగైతే చెప్పానో మీ బిడ్డలు గొప్పవారు ఎక్కడ చదువుతారో, ఎక్కడైతే ఐఏఎస్లు, ఐపీఎస్ బిడ్డలు చదువుతారో అక్కడ మీ బిడ్డల్ని చదివిస్తా అని చెప్పాము. అలాగనే ఈరోజు ఈ రాష్ట్రంలో ఎక్కడైతే గొప్ప వాళ్ళు బిడ్డలు చదువుతారో అదే విద్యని మీకు ఈరోజు ఇస్తున్నామని నేను తెలియజేస్తూ, ఎవరైతే ఏదైతే కాలేజీని మీరు కోరుకున్నారో నేను ఎప్పుడు కానీ చెప్పలేదు ఎక్కడ చేర్పిస్తున్నామని. ఈరోజు
విజయవాడలో శ్రీ చైతన్యలో గోశాలలో మీకు చేర్పిస్తున్నాము. అక్కడ నాకు ఒక తల్లిదండ్రులు చెప్పారు, సార్ మేము ఆ రోడ్డు పైన పోతా ఆ గేట్ ను చూసి మా బిడ్డల్ని ఇక్కడ చదివిస్తే దేవుడు ఒక అవకాశం ఇస్తే ఇక్కడ చదివేయాలని ఒక కోరిక ఉండింది. ఈ రోజు మీరు గోశాలలో చదివిస్తున్నారంటే మేము ఇంకా దేవుడు మాకు ఈ అవకాశం అల్లా ఈ అవకాశం ఇచ్చాడని వాళ్ళ సంతోషానికి హద్దులు లేవు. నేను అందుకోసమే నాకు చాలా మంది అప్రోచ్ అయ్యారు, ఇంకా తక్కువ ఫీజులు చదివిస్తాను, మాకు కొంతమంది పిల్లల్ని ఇవ్వండి అని. లేదు, నో కాంప్రమైజ్. ఎక్కడైతే బెస్ట్ ఉందో ఆ బెస్ట్ లో మా పిల్లలు చదవాలని ఒక ఆలోచన. సో ఈ కార్యక్రమాన్ని ముగించే ముందు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ చెప్పాలి. ఆయన ఎప్పుడు చెప్తారు, పేదరికం అనేది విద్యకు అడ్డు కాకూడదు, దాన్ని బ్రిడ్జ్ చేయాలి. అందుకోసమే P4 అనే కార్యక్రమం తెచ్చారు. గొప్పగా బాగా ఆర్థికంగా ఉండేవాళ్ళు, బాగా నాలెడ్జ్ ఉండేవాళ్ళు మన తోటి పేదవాళ్ళకి సహాయం చేయాలనేది. ఆ దాంట్లో నుంచి ఒక భాగమే ఈ యొక్క తాలిమే హునర్ అని కానీ మీ అందరికి తెలియచేస్తూ, లోకేష్ బాబు గారు కానీ నాకు ఎప్పుడు ఈ కార్యక్రమాన్ని చెప్తే, వాస్తవానికి ఆయన కొన్ని కమిటెడ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మనం ఏంటంటే స్కూళ్ళు కాలేజీలు స్టార్ట్ అయిపోయాయనే ఆలోచనతో ఈరోజు ఆదివారం ఉన్నా, చాలా మందికి ఇబ్బంది ఉన్నా, ఈరోజు ఆదివారం ఉన్నా ఎందుకు పెట్టామంటే ఆల్రెడీ 2-3 రోజుల ముందు కాలేజీలు స్టార్ట్ అయ్యాయి అడ్మిషన్స్. అందుకోసం ఈ రోజు పెట్టిన దానికి చాలా మందికి ఇన్కన్వీనియన్స్ ఉన్నా మీ అందరికి నేను క్షమాపణ కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి వచ్చి ఇంత దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.